Hey guys, welcome back. So when we are feeling very low, మనకి గుర్తొచ్చేది ఒక్కరే, దేవుడు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లు. సో నాకు అలా హెల్త్ పాడైన తర్వాత ఐ రియలైజ్డ్ నాకు కొంచెం రెస్ట్ అవసరం, పీస్ అనేది చాలా అవసరమని. నాకు వెంటనే తిరుమలకి వెళ్ళాలనిపించింది ప్రశాంతత కోసం. అలాగే అన్విత్‌కి కూడా మొక్కు ఉందనమాట. తన ఫస్ట్ గుండు అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చాము, తల వెంట్రుకలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి. అందుకని చెప్పి తిరుమల అయితే బయలుదేరాము. ఐ డోంట్ నో వై, అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను ఇలాగా ఇంట్లో ఉండడం వల్ల, ఇలాగ మోహన్‌కి దూరంగా, ఇంకా ఊర్లో అన్ని విషయాలు ఏదో ఒకటి నన్ను డిస్టర్బ్ చేయడం వల్ల, లేదా ఫ్యూచర్ కోసమో, లేదా పాస్ట్ గుర్తొచ్చో నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. టెన్షన్ వచ్చింది, స్ట్రెస్ ఫీల్ అయ్యాను, లోన్లీ అయ్యాను. అన్ని విషయాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి అనమాట. చాలా మైండ్‌కి తీసుకున్నాను నేను. దానివల్ల వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే నేను ఇంత దూరం తెచ్చుకున్నాను హెల్త్‌ని. 30 ఇయర్స్‌కే బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అవ్వడం, టాబ్లెట్స్ స్టార్ట్ అవ్వడం, ఇంకా అసలు అది నాకు నిజంగా తీసుకోలేకపోతున్నాను అనమాట. ఇంకా దీని గురించి ఆలోచిస్తే ఇంకా కొంచెం నా సిచ్యువేషన్ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ప్రశాంతంగా ఉండటం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ఏ విషయాన్నైనా లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మోహన్ వచ్చి నాకు ధైర్యం చెప్పాడు, ఏం కాదు, ఇంకొక 3 మంత్స్ 6 మంత్స్ ఏమవుతుంది, నువ్వు హ్యాపీగా ఉండు అని. నిజంగా నాన్న లేనప్పటి నుంచి తను నాకు తోడుగా లేకపోయింటే అసలు ఇప్పటికి ఏమయ్యేదో నా సిచ్యువేషన్ నాకే తెలియట్లేదు. తన వల్లే అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవ్వరు వదిలేసిన, రిలేటివ్స్ కానీ, అన్నయ్య వాళ్ళు, బంధువులు, అత్త వాళ్ళు, ఎవరైనా సరే నన్ను ఏ విషయం వల్ల అయినా సరే వదిలేశారు చాలాసార్లు. అమ్మని నన్ను ఇలాగా. నేను అమ్మకి ధైర్యం చెప్పాను. నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ ఒక్కడే. చాలా చాలా బ్లెస్డ్ నేను, నాకు అలాంటి హస్బెండ్ రావడం. నన్ను చాలా అర్థం చేసుకుంటాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదనమాట సంగతి. వీడియోలోకి వచ్చేస్తే నేను తిరుమలకి అయితే బయలుదేరాను. మాకు తిరుమల దగ్గర కాబట్టి ఎప్పుడు అనుకున్నా సరే అలా ఒక్కసారి తిరుమల వెళ్ళిరండి. ఎవరైనా సరే మీకు మనసు బాగాలేకపోయినా, ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్, ఇంకేదైనా సరే ఒక్కసారి తిరుమలకి వెళ్ళొస్తే మాత్రం నిజంగా అసలు చాలా చాలా ప్రశాంతత వస్తుంది. మనకి ఒక హోప్ వస్తుంది, ఆయన ఉన్నాడు మనకి ఏం జరిగినా కానీ అని. అందుకే బయలుదేరాము. మా వార్డ్ అల్లరైతే స్టార్ట్ అయిపోయింది. నన్ను కారులోకి ఎక్కనివ్వట్లేదు, మా అమ్మని దగ్గరకు రానివ్వట్లేదు, ఒక ఫోటో తీసుకోడు, చెప్పిన మాట వినడు. వీడు అసలు నిజంగా ఎంత మొండి, ఎంత అల్లరంటే నన్ను మా నాన్న అనేవాడు, నువ్వు మా నాన్నవి అని చెప్పి. నేను ఇప్పుడు వీడిని అనాల్సి వస్తుంది, వీడు మా నాన్న అని. మా నాన్న కాదు, మా తాతయ్య. అందరూ అసలు వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, మా అమ్మమ్మ, మా నానమ్మ వీళ్ళంతా చెప్పేవాళ్ళు అనమాట. మీ నాన్న ఇలా ఉండేవాడు, మీ తాతయ్య ఇలా ఉండేవాడు అని. ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయాడు. మోహన్ అయితే ఎప్పుడు తిడుతూ ఉంటాను నన్ను, వాడి నువ్వు కనలేదు, కక్కేసావు డైరెక్ట్ అని చెప్పి. నాకు ఎంత మొండి, నేను ఎంత కోపం ఉందో నాకు మించి డబల్ ఉన్నాడు వాడు అసలు. నిజంగా నన్ను చూపిస్తున్నాడు అనమాట. మా నాన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాడు, నేను చిన్నప్పుడు అల్లరి చేస్తుంటే, నేను అంత మొండిగా ఉంటే ఇప్పుడు వాడు అలా చేస్తుంటే నాకు సేమ్ అలాంటి ఫీలింగ్సే వస్తున్నాయి అనమాట. అబ్బా, మా నాన్న నన్ను ఎలా భరించేవాడో అనిపిస్తుంది. అదనమాట. చెకింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. కార్లు ఇలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చెకింగ్ చేస్తూ ఉంటారు కదా. ఈ లోపు ఇక్కడ చూస్తున్నారు కదా, నడకదారి వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇంకొకటి అలిపిరి మార్గం అనమాట. అక్కడి నుంచి చూస్తుంటే ఇక్కడ గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. నాకు కూడా నడిచి వెళ్ళాలని ఉండే, కానీ అన్విత్ని తీసుకొని అమ్మ నడవలేదు. నేనైతే ఇంకా నిజంగానే పేషెంట్ని, అస్సలు నడవలేను అనమాట. లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్ళాను, కానీ ఆ ట్రిప్ అంతగా అలా అనమాట. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగుంటుంది. అసలు ఆ రోజు ఎందుకు వెళ్ళామో, ఎందుకు వచ్చామో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీవే, ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు జర్నీ ఉంటుంది మీకు. అసలు తిరుమల ఘాట్ రోడ్స్లో చుట్టూ కొండలు ఉంటాయి నిర్మానుషంగా. మీకు జస్ట్ అక్కడ ఆ బర్డ్స్ ఏమైనా ఉంటాయి, లేదా ఆ గాలి, ఆ వెహికల్ సౌండ్స్ తప్ప ఇంకే సౌండ్స్ వినిపించవు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చేటప్పటికైతే ఇక్కడ మనకి స్వామివారి మొహం కనిపిస్తుంది అంటారనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, అది ఆ ఫేస్ అలా కనిపిస్తుంది అని. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆగి ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
తిరుమల ఇలా ఉంటుంది కాబట్టే భూలోక స్వర్గం అంటారేమో అందరూ. నిజంగా భూలోక స్వర్గమే అసలు. ఈ చెట్లని, ఈ వెదర్ని ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏదో మనం బయట ఎక్కడో వెళ్ళినట్లుంది కదా. ఐ మీన్ ఊటీ, కొడైకెనాల్, కూర్గ్ ఇలా వెళ్ళినట్లుంటుంది. కానీ నిజంగా ఇది తిరుమలని అంత బాగుంటుందన్నమాట. ఇంకా పర్టికులర్గా ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు అయితే మనకి వర్షాలు ఉంటాయి, కొంచెం కూల్గా ఉంటుంది కదా. ఇక్కడ కొండ మీద అయితే ఇంకా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతకి మంత్రాలు ఎప్పుడు మైక్లో మనకి అక్కడ సుప్రభాతం కానివ్వండి, ఇలాగా పాటలు అంటే వింటూ ఉంటాం కదా. అవి వింటుంటే నిజంగా స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది. నాకైతే చాలా 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 ఇష్టం అసలు. కొండ మీదకి వెళ్ళగానే ఆ మైక్లో నుంచి ఆ సుప్రభాతం, ఆ మంత్రాలు, ఆ వాయిస్, ఆ సాంగ్స్ అవి వింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది నిజంగా. అంత మంచిగా ఉంది. సో ఫస్ట్ అయితే మేము అన్విత్ నిద్రపోతున్నాడు. థ్యాంక్ గాడ్, వాడు అల్లరి చేసి ఫైనల్గా కొంచెం పడుకొని నిద్రపోయాడు అనమాట. వాడు లేచే లోపు వాడికి గుండు చేయించాలనుకున్నాం. మామూలుగా మా వాడు కటింగ్ చేసుకోవడానికి నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. అసలు జుట్టు మీద చెయ్యి వేయనివ్వడు అసలు. దువ్వుకోడు. ఆ తలలో ఏం దాచుకున్నాడు, బంగారం, వజ్రాలు, నిధి కానీ నాకు అర్థం కాదు. కానీ తల మీద చెయ్యి వేయనిడు. ఆ జుట్టు చూసారా ఎలా పెరిగిందో. నిజంగా అసలు కటింగ్ కూడా చేయించడానికి భయపడి నేను మోహన్ వచ్చే వరకు అలానే ఉంచాను, వాడిని తీసుకెళ్ళలేక కొండకి, ఐ మీన్ మొక్కు తీర్చుకోవడానికి. సో ఇప్పుడు అలా కలిసి వచ్చింది, తను వచ్చాడు కాబట్టి. ఇంకా ఫైనల్గా తీసుకొచ్చాను. కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఫ్రీ ఉంటుంది కదా, ఎక్కడైనా సరే తిరుమలలో ఏ కళ్యాణ కట్ట దగ్గర అయినా సరే ఫ్రీగా గుండు చేస్తారు. సో బ్లేడ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఒకరికి వాడింది ఇంకొకరికి వాడరు. ఇంకా పడుకో అన్నాడు, తీసుకెళ్ళాం లోపలికి. వాళ్ళు వీడియో తీయద్దన్నారు. వాడు అసలు లేచిపోయాడు. అలాగా వాటర్ అలా అనగానే లేచిపోయాడు. అస్సలు కొట్టుకోలే, ఏడుస్తూనే ఉన్నాడు. నాకైతే అన్విత్ని ఇలాగ పట్టు పంచగట్టి ఇలాగ నామాలు పెట్టి అక్కడ స్వామివారి ఆ టెంపుల్ ఉంటుంది కదా, ముందు ఆ ప్లేస్లో అలా నిల్చోబెట్టి ఒక్క ఫోటో తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట. వీడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఆ పంచి కూడా కట్టుకోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా సరే ఏదో విధంగా ఏదో ఒక మాటలు చెప్పి పాపం ఇబ్బంది పెట్టలేదు. కానీ నాన్న ఏం కాదు, కొంచెం వేసుకోరా ప్లీజ్ అని చెప్పి మనం వెళ్దాము, బయటకు వెళ్దాము, కారు బైక్ అని చెప్పి ఏదో ఒక కథ చెప్పి అలాగ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఫైనల్గా కొంచెం ఏడుపు అయితే ఆపాడు. మా నాన్న కూడా అంతే, అసలు ఏదైనా చెప్తే అస్సలు లేడు, విరుద్ధం అసలు. నేను అమ్మ ఏదైనా చెప్పామంటే ఎందుకు అలానే చేయాలి, ఎంత విరుద్ధమో వీడు అంతకు మించి విరుద్ధం అనమాట. ఆ చైన్ కూడా తీసేయాలంట. అసలు చైన్ వేసుకోడు, ఈ వేళ్ళకి ఉంగరాలు ఇవన్నీ వేసుకుంటాం. ఆడపిల్లకైతే ఇంకా ఎక్కువ వేస్తాం కదా. సరే వీడు మగపిల్లాడు, ఎప్పుడైనా ఒక్కసారన్నా వేద్దాం అనుకుంటే అస్సలు వేసుకోడు. వేసినంతసేపు తీసే లాగేస్తున్నాడు. అసలు అది తెగిపోద్దేమో అని ఒక పక్క భయం వేస్తుంది నాకు. ఎంత అల్లరంటే మా ఓడు నిజంగా. థ్యాంక్స్ నాన్న, బంగారం, ముత్యం, ఒక్కొక్కరు ఆనిముత్యం. మా ఆయన అదే అంటున్నాడు, నువ్వు ఒక ఆనిముత్యాన్ని వాడకు వజ్రం, అసలు నాకు దొరకడం అదృష్టం అని అప్పుడప్పుడు అలా సరదా కూడా అంటూ ఉంటాడు. అసలు తిరుమలలో మేము వచ్చింది వీకెండ్ వచ్చాము, సాటర్డే ఈవినింగ్ కాదు, సండే వచ్చాము. ఎంత జనాలు ఉన్నారు తెలుసా. అసలు నాకైతే భయం వేసింది, ఎలా అవుతుందో ఏంటో, ఇంతమంది జనాలు ఉన్నారు ఏంట్రా దేవుడు అని. ఎప్పుడు ఫుల్ రష్ ఉంటున్నారు. 300 రూపాయల టికెట్ తీసుకుందామంటే ఎప్పుడో సెప్టెంబర్కి చూపిస్తుంది. ఇంకా మోహన్ తొందరగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఏదైతే అయిందిలే అని చెప్పి ఒక విఐపి లెటర్ అయితే తీసుకొని నేనైతే వచ్చేసాము. ఇంకా సో గుండె అయిపోయిన తర్వాత డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ స్వామివారి పుష్కరిణి ఉంటుంది కదా, అక్కడ స్నానం చేసి తర్వాత వెళ్దామని చెప్పి. ఇక్కడ ఇది చూసారు కదా, అసలు నిజంగా ఆ ప్లేస్లో ఆ టైంలో నాకైతే ఇక్కడే కాసేపు అలానే కూర్చొని ప్రశాంతంగా ఒక ఫోను ఇవన్నీ పక్కన పెట్టేసి కాసేపు మనశ్శాంతిగా ఉండాలనిపించింది. మీకు కూడా చూపించాలనిపించింది నాకు. ఆ స్కై కానివ్వండి, ఇవ్వండి లైట్స్ కానివ్వండి, అక్కడ వచ్చే ఆ మైక్లో ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ వైబ్, అదంతా అసలు నిజంగా వావ్. అసలు వావ్ అంటే వావ్. అసలు చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది. మనసంతా కూడా తేలిక ప్రశాంతంగా ఉంటుంది తిరుమల కొండ మీద. అక్కడి నుంచి రావాలనిపించదు యాక్చువల్గా. నాకైతే అక్కడే ఉండాలనిపించింది. మా ఆయన ఇంకా చాలే, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వద్దామని చెప్పాడు. ఇది చూసారు కదా, మా వాడు ఎంత క్యూట్ ఉన్నాడంటే నాకు చాలా నచ్చాడు ఈ అవుట్ఫిట్లో. అసలు ముద్దొస్తున్నాడు మా వాడు. ఫైనలీ ఏం అల్లరి చేయలేదు, ఈసారి వేసుకున్నాడు. ప్రతిసారి అలాంటి ఏమన్నా ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వేస్తే చాలు అసలు వేసుకు ఒప్పుకోడు, అసలు తీసేయండి అని చెప్పి. అంత చిరాగాడికి. వాడికి మామూలు ప్యాంటు, ట్రాక్స్ ఇవే ఉండాలి. అమ్మో చూస్తున్నారు కదా అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇసుకేస్తే రాలరు అన్నట్లున్నారనమాట జనాలు. ఫైనల్గా ఆయన దర్శనం కోసం అయితే వచ్చేసాను. అబ్బా మనసుకి ఎంత తేలిగా ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే. సో ఇక్కడ నుంచి అలా చెంగుమంటూ కొంచెం ముందుకు వెళ్ళామంటే స్వామివారి పుష్కరిణి.
అందులో మా వాడిని ముంచేసామంటే ఒక పని అయిపోతుంది అనమాట. అసలు స్వామివారి పుష్కరంలోకి వెళ్ళిన తర్వాతే దర్శనానికి వెళ్తారు కొంతమంది. అంటే తలనీలాలు ఇచ్చిన తర్వాత స్వామివారి పుష్కరం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ వరాహస్వామి ఉంటారు కదా, ఆయన్ని దర్శించుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్తారనమాట. సో చూస్తున్నారు కదా మావాడు. నాకు ఇప్పుడు అక్కడ నామాలు పెట్టే వాళ్ళు కనిపించలేదు, వెతుకుతూ ఉన్నా. ఇంతమంది జనాల్లో వాళ్ళని ఎక్కడ పట్టుకోవాలో అర్థం కావట్లేదు. వీడిని కాసేపు దిగురా ఒక ఫోటో తీసుకుంటాను మా బంగారు కొండ కదా అంటే అసలు రౌడీ వెదవ మా వాడు. స్వామి అదే మా వారు అల్లరి వాడు అసలు. చూడండి అసలు ఒక్క ఫోటో నాన్న అంటే వాడు ఒక్క ఫోటో కూడా దిగనివ్వలేదు. ఒకే ఒక ఫోటో తీసుకొని ఒక ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవాలని ఆశ నాకు వీడిది, అది కూడా అయ్యేటట్లేదు మా వాడు అల్లరికి. ఎనీవే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నామాలు వేసే వాళ్ళు కనిపించారనమాట. వాడిని పెట్టుకో అంటే పెట్టుకోవట్లేదు. అందుకని ఫస్ట్ నేను మోహన్ నువ్వు పెట్టుకో తర్వాత వాడు పెట్టుకుంటాడు అని చెప్పన్నాను. సో చూడు మోహన్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అది చూసి ఓకే అని చెప్పి అప్పుడు పెట్టించుకుంటాడు. వీడు భోజనం కూడా అంతే, ఏదైనా ఫస్ట్ నేను తినిన తర్వాత తింటాడు అనమాట. అన్నీ అసలు మామూలు ఈ అల్లరి కాదు మా వాడిది. నిజంగా ఎంత బాగా పెడుతున్నారు కదా గోవిందనామాలు. అది పెట్టిన తర్వాత అసలు ఎంత బాగుందో. ఇంకా వెళ్ళి స్వామివారి పుష్కరం దగ్గరికి వెళ్ళి వచ్చేసాము, తొందరగా క్లోజ్ చేస్తున్నారని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరిని ఒక ఫోటో తీద్దాం అనుకుంటే అసలు ఎక్కడా ఒక్క నిమిషం కుదురుకుండట్లేదు. ఆయన ఫోన్ తీసుకొని ఆయన తీస్తాడంట ఫోటో. అలా జరిగిందనమాట మా ట్రిప్పు. కాసేపు ఇక్కడే ఉండి కాసేపు అయ్యాక బయలుదేరాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.